ప్రాముఖ్యమైన మాటని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే యెషయా ప్రవచనంలో ఒక మాట ఉంటుంది, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు. దేవుడు మనలను ఎందుకు సృష్టించారు అంటే ఫర్ హిమ్, ఆయన కొరకు, ఆయన నిమిత్తము మనము నిర్మించబడ్డాం, ఆయన నిమిత్తం మనం చేయబడ్డాం. మన జీవితం కొరకు ఒక దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది. ఆ దేవుని ఉద్దేశం మన జీవితం పట్ల నెరవేర్చబడ్డం కొరకు నీ పక్షంగా నా పక్షంగా దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనము గ్రహించి ఆ దైవిక ఉద్దేశం మనలో నెరవేర్చబడడం కొరకు ఎలాగో ఆ దైవ ఉద్దేశం నెరవేర్చబడుతుందో లేఖన భాగంలో స్పష్టంగా మనకు ప్రభువు వ్రాయించి ఉంచారు. మనం అందరికీ తెలిసిన విషయమే. నేను ఒక్కడే ప్రసంగం చేయనండి, ఈ చివరి టైం మనం అందరం ప్రసంగం చేసుకుందాం. ఏమంటారు? రైట్, మనం అందరం కలిసి ప్రసంగం చేసుకుందాం. పిల్లరా, నెహెమియా పుస్తకం నుంచి కొన్ని తలంపుల్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలు యూదులు బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళాక ప్రవక్తల ద్వారా హెచ్చరించబడ్డారు, మీరు చెరలోనికి వెళతారని. కానీ వారు ఖాతరు చేయలేదు. ఇక 70 సంవత్సరాల క్యాప్టివిటీలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ప్రవక్త పుస్తకాలను 3 భాగాలుగా విభజిస్తారు. ప్రీ ఎక్సైలిక్, ఎక్సైలిక్, పోస్ట్ ఎక్సైలిక్. చెరకాలమునకు ముందు, చెరకాలములో, చెరకాలము తరువాత అని. పిల్లరా, చెరకాలం మనకు తెలుసు. 70 సంవత్సరాలు వారు చెరలో ఉన్నారు, బబులోను యొక్క చెరలో ఉన్నారు, నెబుకద్నెజరు కింద ఉన్నారు. దేవుడు ఆ బబులోను చెరలో నుంచి, నెబుకద్నెజరు కాడి నుండి దేవుడు వారిని విడిపించి మాదియా పారసీక ఆ రాజ్యం, బబులోను సామ్రాజ్యాన్ని ఓడించటం మనకు తెలుసు. ఆఫ్టర్ 70 years వారు తిరిగి వస్తున్నారు. చెరలో ఉన్న ప్రజలను దేవుడు మరలా వెనక్కి తిరిగి తీసుకుని వస్తున్నాడు. ఈ సభలో కూర్చున్న మన జీవితాల్లో దేవుడు చెరలో నుండి మరలా మనను బయటకు విడిపించునుగాక. నువ్వు ఏ చెరలో ఉన్నావో, ఎంత నలిగిపోతున్నావో, ఫ్రమ్ ద క్యాప్టివిటీ ప్రభు నిన్ను విడిపిస్తాడు. చెరలోనికి వెళ్ళినప్పుడు వారు 3 దఫాలుగా వెళ్ళారు. ఇప్పుడు చెరలో నుంచి వచ్చేటప్పుడు కూడా వారు 3 దఫాలుగా వచ్చారు. ఒకటి, దైవజనుడైన జెరుబ్బాబెలు నాయకత్వంలో మొదటి టీం బయటకు వచ్చింది. ఆ తరువాత ఎజ్రా నాయకత్వంలో 2వ టీం బయటకు వచ్చింది. ఆ తదుపరి నెహెమ్యా నాయకత్వంలో 3వ విడత ప్రజలు చెరలో నుంచి వచ్చారు. పిల్లరా, 70 సంవత్సరాలు చాలా శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలోచించేద్దాం. ఆత్మలో దేవుని వాక్యాన్ని మనం గ్రహిద్దాం. 70 సంవత్సరాలు ఒక ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారి గృహాలు విడిచి వెళ్ళిపోయారు. వారి ప్రాంతం అంతా వారు, అంటే 70 సంవత్సరాలు ఇక ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యమై ఉండగా 70 సంవత్సరాల తర్వాత వారు మరలా తిరిగి వచ్చినప్పుడు దేవుడు 3 దైవజనులను దేవుడు ఏర్పాటు చేసుకుని 3 ద్వారా 3 విభిన్నమైనటువంటి కార్యాలను దేవుడు వారి కొరకు చేశాడు. జెరుబ్బాబెలు ద్వారా దేవుని మందిర నిర్మాణం జరిగింది. ఎజ్రా ద్వారా దేవుని ధర్మశాస్త్రం ప్రజల్లోనికి మరలా చెప్పబడింది, వారు విన్నారు. 3వది నెహెమ్యా ద్వారా కట్టబడినటువంటి ఆ మందిరం, కట్టబడిన ఆ పట్టణానికి చుట్టూ ప్రాకారాలను నెహెమ్యా కట్టడం జరిగింది. నేను ఈ యొక్క ప్రత్యేక సమయంలో నెహెమ్యాను గురించి నేను మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి రండి. నెహెమ్యా పుస్తకంలో మనం నేర్చుకున్న అంశం ఏంటి తెలుసండి? దేవుడు నీ పక్షంగా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మరొక మాట చెప్పాలంటే, నీ ద్వారా మాత్రమే, బ్రదర్, నీ ద్వారా మాత్రమే ఒక కార్యాన్ని చెయ్యడానికి, నిన్ను పుట్టించడానికి ముందే నీ దేవుడు ఒక ప్రణాళిక వేసి ఈ లోకములో తల్లి గర్భములో నిన్ను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంతమంది ఈ మాట వినబడిందండి? నీవు మాత్రమే చేయగలిగిన ఒక పని, నీవు మాత్రమే దాన్ని సాధించగలిగిన ఒక కార్యాన్ని దేవుడు నీ కొరకు డిజైన్ చేసి తల్లి గర్భములో మనం రూపింపచేశాడు. ఇక కూర్చున్న మనం ఎవరం కూడా అసలు ఏ ఉద్దేశం లేకుండా ఎవరం పుట్టలేదు. వీఆర్ నాట్ ఆల్ వితౌట్ ఎనీ పర్పస్. ఏదో ఒక ఉద్దేశం. నెహెమ్యాను కూర్చున్న ఉద్దేశం ఏంటంటారు? నెహెమ్యా ప్రాకారాలు కట్టుట. సరే, ఆ దైవజనుడు నెహెమ్యా ప్రాకారాలు కట్టినటువంటి ఆ మహత్తరమైన కార్యం చేత మనకు ఒక నమూనాగా తీసుకుంటే, నెహెమ్యా గురించి చూస్తే వారు నెబుకద్నెజరు చెరలో ఉన్నారు.
అక్కడి నుంచి చెరలో నుంచి మొదటి విడతగా జెరుబ్బాబెల్ నాయకత్వంలో కొంతమంది వచ్చేసారు. తిరిగి వచ్చే ఆ మొదటి విడతలో ఈయన లేడు. ఆయన ఆ తదుపరి సామ్రాజ్యమైన పర్షియా సామ్రాజ్యం పారసీక రాజుల యొక్క చేతిలోకి వెళ్ళిపోయి అదే జాబ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఈయన జాబ్ మనకు తెలుసండి. మొదటి అధ్యాయంలో నెహెమ్యా పుస్తకంలో ఈయన జాబ్ కప్పు బేరర్ కదా, కప్పు బేరర్, గిన్నె అందించేవాడు. తల్లిదండ్రులు బిడ్డలు కూడా వినగలరండి, దేవుడు మన బిడ్డల పక్షంగా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నెహెమ్యాకు రాజుగారి దగ్గర జాబ్ వచ్చిందండి. ఆమేన్. ఆ జాబ్ ఏంటండి? కప్ బేరర్, గిన్నె అందించేవాడు. గిన్నె అందించేవాడు అంటే చిన్న జాబ్ అనుకునేరు. రాజుగారికి గిన్నె అందించాలంటే ఇప్పుడు ఆ జాబ్ రావాలంటే రాష్ట్రపతికో, ప్రధానమంత్రికో, ముఖ్యమంత్రి గారికో, రాజుగారి దగ్గర అటువంటి పోస్ట్ రావాలంటే కనీసం హోటల్ మేనేజ్మెంట్లో పీజీ చేసుంటే తప్ప ఆ పోస్ట్ ఏమీ రాదు. అంటే నెహెమ్యా హీ వాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్. దేవుడు ఈ ఏడాది మన కుటుంబాల్లో ఉన్న మన బిడ్డలకు ఆ ఉన్నత స్థానం దేవుడు ఇవ్వాలి. యేసును నమ్మిన బిడ్డలు హయ్యర్ పొజిషన్లో ఉండాలి. నేను పదే పదే చెప్తుంటాను, సెలవు అడిగే పోస్ట్లో కాదు, సెలవు ఇచ్చే పోస్ట్లో ఉండాలి. ఆమేన్. మీరు ఏ డిపార్ట్మెంటు మీకు ఇష్టమో ఆ డిపార్ట్మెంట్ చదవండి, కానీ ఆ డిపార్ట్మెంట్లో యూ షుడ్ బి ద బాస్, అంతే. ఆ స్థానం అదే నెహెమ్యా, అదే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, అదే ఓబద్యా, వీళ్ళందరూ కూడా. సరే, నెహెమ్యాకు అక్కడ జాబ్ వచ్చింది. సో ఆయన జాబ్ ఏంటంటే కప్ బేరర్. వివరంగా చెప్పుకునే సమయం కాదు కానీ కొంచెం ఆలోచన చేస్తే, కానీ ఆయన ప్యాషన్ ఏంటంటే, ఆయన హృదయంలో ఎప్పుడు ఉండే ఒక ఆలోచన ఏంటంటే తన పట్టణము ఎలా ఉందా అని ఒక ఆశ. ఎవరి కొరకు నాకు తెలీదు. ఈ ప్రత్యేకతలో ప్రభు కొంతమందిని జ్ఞాపకం పెట్టుకుని మాట్లాడుతున్న మాట. నీ ఒక పోస్ట్లో ఉన్నావు ఇప్పుడు, కానీ నీ హృదయపు అభిలాష, యు హ్యావ్ ఎ డిజైర్, అంటే నీవు అనుకున్నది, నీలో రగులుతున్న, నీలో జ్వలిస్తున్న ఒక ఆశ వేరు. నీకున్నటువంటి అంటే నీకున్న ప్లాన్స్ వేరు, కానీ జరుగుతున్నది వేరు. ఈయనకున్న ప్లాన్స్ ఏంటంటే, ఆయనకున్న ఆలోచన ఎప్పుడు ఏంటంటే ప్రాకారాలు ఉన్నాయి, మన పట్టణం ఎలా ఉంది, మన పట్టణం ఎలా ఉంది. మనం నేర్చుకుంటున్న అంశం ఏంటండి? దేవుడు నీ కొరకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం కూడా ఎటువంటి ఉద్దేశం అంటే, అది నీ ద్వారా మాత్రమే చేయడానికి దేవుడు ప్లాన్ చేశాడు. ఆ ఉద్దేశం నాకు ఎలా తెలుస్తుందండి అని మనకు అనిపిస్తుంది. ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ దైవ ఉద్దేశం ఏమిటో, ఆ దైవ ఉద్దేశమే నీలో రోజు రోజుకి ఆ దైవిక ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, అది నీ జీవితంలో ఎప్పుడు రగులుతూ ఉంటుంది, అది నీకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కొంచెం సింపుల్గా చెప్తాను. కొంతమందికి చిన్న బిడ్డల మీద శ్రద్ధ ఉంటుందండి. వారు ఏ పోస్ట్లో ఉన్నా కానీ, వారు ఏ ఆఫీసులో ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ, కొంతమందికి ఆశ ఏం తెలుసండి, చిన్న బిడ్డల మీద మంచి శ్రద్ధ. వారి కోసం ఏదో ఒకటి చేయాలి, వారి ఎడ్యుకేషన్ కోసం ఏదో చేయాలి, వారి యొక్క లైఫ్ స్టైల్ కోసం ఏదో చేయాలి, ఒక ఆశ. కొంతమందికి ఇక్కడ కూర్చుని, కొంతమందికి దేశంలో ఉన్న యువత మీద ఒక శ్రద్ధ, ఒక ఆలోచన వచ్చేస్తుంటుంది. బహుశా నేను చేయగలనా అని ప్రక్కన పెట్టేశారేమో, కానీ బ్రదర్ నీ కొరకు నేను చెప్తున్నానండి, నీ మనసులో యూత్ కోసం ఏదో ఒకటి చేయాలి అని ఒక ఆలోచన. కొంతమందికి మ్యారేజెస్ బ్రేక్ అయిపోయిన వలన కదండి, విడాకుల దిశగా వెళ్ళేటువంటి కుటుంబాల మీద ఒక శ్రద్ధ, మీ ప్రార్థనలో దాని కూర్చున్నటువంటి ఒక ప్రార్థన అంశం. ఎందుకో తెలియదు, నీకు ఆ ప్రేయర్ మీద నీకు బాగా ఆసక్తి వస్తుంది. ఆ సబ్జెక్ట్ అని వింటుంటే చాలు, నువ్వు బాగా కనెక్ట్ అయిపోతుంటావు. నీవు కొన్నిసార్లు కొంతమందికి అయితే చారిటబుల్ ట్రస్ట్ మీద, కొంతమందికి ఏమో సామాజిక సేవ, లేకపోతే కొంతమందికి ఏమో అవేర్నెస్ కలిగించాలి, కొంతమందికి ఆరోగ్యం మీద. మా ఊరు వాళ్ళందరూ హెల్తీగా ఉండాలి అంటే, కొన్నిసార్లు ఎందుకు నువ్వు చెప్పమంటే బయటికి, అవి నేను చెప్తే అసలు అది వింటారా, నాకు ఆ కోరిక ఉంది, మా ఊరంతా హెల్తీగా ఉండాలని ఆశ కొంతమందికి ఉంటుంది. నేను డాక్టర్ని కూడా కాదు, నేను అసలు నర్సింగ్ చేయలేదు, ఎందుకు నాకు ఆ ఆశ వస్తుందా అని. ఈరోజు నెమ్మదిగా వాక్యం వింటూనే, నేను ముందే చెప్పిన మనందరం ఆలోచన చేద్దామని, వాక్యం వింటూనే ఆలోచన చేస్తూ ఉండండి. నీలో గత కొన్ని నెలలుగా, కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా దేవుడే బర్న్ చేస్తున్న ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన దేవుడు నీ పక్షంగా కలిగి ఉన్న ఒక ఉద్దేశం.
అయితే ఉద్దేశమేమో నెహెమ్యాకి ఏంటంటే, మన ఊరు ఎలా ఉంది, 70 సంవత్సరాలు విడిచిపెట్టి వచ్చేసాడు, వేరే రాజ్యంలో జాబ్ ఉంది, హీ వాస్ ఆల్మోస్ట్ సెటిల్డ్ దేర్, ప్యాలెస్లో ఉన్నాడు. అందుచేత ఆయన ఇప్పుడు ఆయన ఆశ అంతా మా ప్రాంతం ఎలా ఉంది, మా పట్టణం ఎలా ఉంది, మా పట్టణం ఎలా ఉంది అని. రెండో మాట చెప్తా, అంటే ఈ ఉద్దేశము మీలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఆమెన్, ఆమెన్. ఆ పర్పస్ కోసం ఒక ప్యాషన్ స్టార్ట్ అవుతుంది. రెండు, తన బ్రదర్ వచ్చాడండి ఒకరోజు. వాళ్ళ బ్రదరు హనానీ కదండి, హనానీ తెలిసిన విషయమే కాబట్టి. ఈ ఉద్దేశం నెరవేరాలంటే వారి కుటుంబం సపోర్ట్ చాలా బాగుందండి. ఎంత బాగుందంటే, వాళ్ళ తమ్ముడు హనానీ వచ్చినప్పుడట ఆయన వాళ్ళ అన్నయ్యకి చెప్పిన సమాచారం ఏంటి తెలుసా? అన్నయ్య, మన ఇల్లు ఇంకా అవ్వలేదు అనలేదు. అన్నయ్య, అందరు ఇల్లు కట్టేసుకున్నారు, మనం ఇంకా ఇల్లు కట్టుకోలేదు అంటలేదు. అన్నయ్య, 70 సంవత్సరాలు అక్కడ నలిగిపోయామా చెరలో, మరలా ఇప్పుడు వచ్చావా, నువ్వు ఎక్కడే ఉండిపోతే ఎలాగంటే భౌతికమైన విషయాలు మాట్లాడకుండా అన్నదమ్ములు ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? మన దేశంలో ఉన్న యెరూషలేములో ఉన్న ఆ పట్టణం యొక్క ప్రాకారాల గురించి మాట్లాడుకుంటున్నారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, అవుతుందండి, నీ పక్షంగా దేవుని ఉద్దేశం నెరవేరడానికి భక్తి కలిగిన కుటుంబం నీకు సపోర్ట్గా ఉంటే ఎంత బాగుంటుంది. అంటే పిల్లరా, మరింత వివరించకుండా ఒకే పాయింట్ డైరెక్ట్గా చెప్పేస్తాను. ఇద్దరు అన్నదమ్ములు కూర్చుని మాట్లాడుకుంటే దేవుని గురించే మాట్లాడితే ఎంత బాగుంటుంది. ఇద్దరు అక్కాచెల్లెలు కూర్చుని మాట్లాడుకుంటుంటే దైవ సంబంధ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. ఇదిగో ఈ రాత్రి మీటింగ్ అయిన తర్వాత వెళ్ళినప్పుడు ఈ 3 రోజుల మీటింగ్స్లో ప్రభు నీతో ఏం మాట్లాడాడు, ప్రభు నాతో ఈ మాట మాట్లాడాడు, ఈ పాట ద్వారా నన్ను దర్శించాడు, ఆ వాక్య ద్వారా నన్ను దర్శించాడు అని దైవ సంబంధమైన విషయాలు చర్చించుకునే కుటుంబమును కలిగి ఉండుట దైవ ఉద్దేశపు నెరవేర్పులో దేవుడిని నడిపించడానికి ఒక వీలు అవుతుంది. ఆమేన్. ప్రతి ఒక్కరు మీ అన్నదమ్ములతో ఏం మాట్లాడదాం చెప్పండి? స్పిరిచువల్ థింగ్స్. ఆమేన్. అంటే మీ తమ్ముడికి ఏ ప్యాషన్ ఉందో, మీ కుమారునికి ఏ ప్యాషన్ ఉందో, మీ అక్కకు ఏ ప్యాషన్ ఉందో దానికి సంబంధించిన సమాచారము అందించే ఒక తమ్ముడు ఉంటే బాగుంటుంది, ఒక అన్నయ్య ఉంటే బాగుంటుంది, ఒక అక్క ఉంటే బాగుంటుంది. నెహెమ్యాకు హనానీ దొరికాడు. చేతులెత్తి ఒకసారి, మా కుటుంబం అలాగూ ఉండునుగాక. ఆమేన్. పిల్లరా, హనానీ వచ్చి సమాచారం చెప్పగానే ఈయన ఏం చేస్తున్నాడో మనకు తెలుసు. నెహెమ్యా గురించి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? కూర్చుండిపోయి ఉపవాసం ఉన్నాడట, ఫాస్టింగ్ ఉన్నాడని తెలుసు. కానండి అసలు ఈయన ఫాస్టింగ్ ఉండడానికి ఈయన జాబ్ సహకరించదు కదండి. సిస్టర్, అదేనండి బ్రదర్. ఇప్పుడు ఎందుకు ఆయన జాబ్ ఏంటండి? కప్ బేరర్, గిన్నె అందించాలి. గిన్నె అందించడం అంటే తీసుకు అందించడం కాదు. రాజుగారికి ఎవరైనా సరైన అంటే డైనింగ్లో లేదా కిచెన్లో సరైన వంటలు వండకపోయినా ఆ జ్యూస్ కానీ ఏది ఇచ్చినా కానీ, వాట్ ఎవర్ ద డిష్ ద కింగ్ టేస్ట్ ఆర్ ఈట్, దానికి ముందే సిప్ చేయాలి, దానికి ముందే టేస్ట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఎవరు విషప్రయోగం చేసినా మొదట ఈయన చనిపోవాలి. అది దట్ ఈస్ ద రిస్కీ జాబ్. వెరీ గుడ్ జాబ్ బట్ వెరీ రిస్కీ జాబ్. ఒక మాట అండి, ఉద్యోగస్తులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఉద్యోగం అని ఉద్యోగం వచ్చాక ఏం ఉద్యోగం అని బాబు అంటారు. మరి ప్రతి ఉద్యోగానికి రిస్క్ ఉంటుందండి. ఏమే, అసలు ప్రతి పనికి రిస్క్ ఉంటుందండి. రిస్క్ లేని జాబ్ ఏది లేదండి. పిల్లరా, ఈయనకో రిస్క్ అది. కానీ ఆ పోస్ట్లో ఉంటూ ఉపవాసం, అంటే ఉపవాసం ఉండడానికి వీలు లేని ఒక పరిస్థితుల్లో ఉండి అయినను ఉపవాసము కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు. ఎంతమంది క్యాచ్ చేస్తున్నారండి పాయింట్? నీ పక్షంగా దేవుని ఉద్దేశం నెరవేరాలంటే ఫాస్టింగ్ ఉండడానికి అవకాశం లేదు ఆయనకి, కానీ హీ వాజ్ ఇన్ ఫాస్టింగ్. 2, నెహెమ్యా గురించి ఆ గిన్నె అందించినప్పుడు ఒక రోజు ఆయన విచారంగా ఉన్నాడు, అది మనకు తెలుసు. ఆయన అడుగుతాడు, ఏంటి వై ఆర్ యూ సో గ్లూమీ అన్నాడు. అంటే అర్థం ఏంటండి? అంత గ్లూమీగా అంత విచారంగా ఉన్నావు ఏంటంటే, ఎన్ని నెలలు పని చేస్తున్నాడో నాకు తెలియదు, ఎంతకాలం నుంచి పని చేస్తున్నాడో నాకు తెలియదు. అక్కడ అంటే గిన్నె అందించినప్పుడల్లా ఆయన స్మైలింగ్ ఫేస్ తోటే ఇచ్చాడు. అమ్మా, మీరు ఇంట్లో మీ భర్తకు టీ ఇచ్చినప్పుడు స్మైలింగ్ ఫేస్తో ఇవ్వాలి. వడ్డించేటప్పుడు స్మైలింగ్ ఫేస్తో ఇవ్వాలి.
ఆయనకు 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 హెల్త్ బాగుండాలని మిరియాలు టీ పెడుతున్నారు, కానీ మీ మిరియాలు టీ ఇచ్చేటప్పుడు మీరు కారంగా మిరియాలుగా చూస్తూ ఇస్తే ఆయనకి తగ్గతుంది. పిల్లరా, స్మైలింగ్ ఫేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సర్వింగ్ చేసేటప్పుడు ఎప్పుడు స్మైలింగ్ ఫేస్. ఒక మాట నాకు కొంచెం ఆలోచిస్తారా? ఈయన మైండ్ ఎలా ఉంది? హీ వాజ్ క్రష్డ్ ఇన్ హిస్ హార్ట్, బ్రోకెన్ ఇన్ హిస్ హార్ట్. అక్కడ ప్రాకారాలు కూలిపోవడం ఎలా ఉన్నాయో ద సేమ్ మేనర్ ఆయన కృంగిపోతున్నాడు, కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, తన ప్రార్థనా గదిలో ఏడుస్తున్నాడు. బయటకు వచ్చి ఒక ప్రొఫెషన్లో ఉన్నాడు. ఏడిస్తే రాజభవనం ఒప్పుకోదు, ఏడిస్తే రాజుగారు ఒప్పుకోరు, ఏడిస్తే బ్యూరోక్రాట్స్ ఒప్పుకోరు. తన హృదయం నిండా, గుండె నిండా పగిలిన హృదయంతో, కృంగిన మనసుతో ఉండి తాను చేస్తున్న జాబులో మాత్రం హ్యాపీగా ఉన్నట్టు కనబడుతున్నాడు. ఈ రాత్రి చాలామంది అదే పరిస్థితులు గుండా ఉన్నారు. నీ రహస్య ప్రార్థనా గదిలో నువ్వు కృంగిపోతున్నావు. నీ రహస్య ప్రార్థన ఉపవాసపు సమయంలో నువ్వు నలిగిపోతున్నావు. చెప్పాలంటే ఇదిగో ఇప్పుడు ఈ ఏసీ హాల్లో కూర్చుండి కూడా నీ మనస్సు నిండా కృంగిపోతున్నావు. మనస్సు ఏడుస్తోంది, హృదయం ఏడుస్తూ ఉంది, నీ గుండె పగిలిపోతుంది. అలాగని నీ వేదన కానీ, నీ కష్టము కానీ, నీవింత డిస్టర్బెన్స్లో ఉన్నావని కానీ, ఇంతగా డిస్టర్బ్డ్గా ఉన్నావని కానీ, ఒకవేళ నీవు ఇతరులకు కనబడితే ఇమ్మీడియట్లీ రాజు అడిగాడు, నెహెమ్యా వై ఆర్ యు గ్లూమీ? ఎందుకు అలా ఎందుకంటే నువ్వు ప్రతిరోజు స్మైలింగ్ ఫేస్తో ఇస్తావు కదా, ఇప్పుడేంటి ఏడుస్తూ ఇస్తావు, దుఃఖంతో ఇస్తావు. ఇదిగో దేవుడు నీ పక్షంగా ఒక ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే ఆయన మనసులో ఉన్న ఆ వేదన అంత భయంకరంగా ఉండగా పైకి మాత్రం నవ్వుతూ అందించేలాగా అయ్యింది. ఆ సమయంలో ఎవరైనా ఏం చేస్తారో తెలుసండి, ప్యాషన్ అధికమైపోతున్నప్పుడు, అంటే కోరిక అధికమైపోతున్నప్పుడు, అది జరగాలనే మనసు ఎక్కువైపోయినప్పుడు జాబ్ మానేద్దాం అనిపిస్తుంది. ఏమంటారు? ఎంతమంది ఏకీపిస్తున్నారు అంటే, ఇక్కడేమో ఆఫీస్కి వెళ్తే డిస్టర్బ్డ్గా ఉందండి, ఆఫీస్కి వెళ్తే డిస్టర్బ్డ్గా ఉంది, కానీ మైండ్ మాత్రం డిస్టర్బ్డ్గా ఉంది. ఆఫీస్లో డిస్టర్బ్డ్గా ఉంటే ఆయన ఒప్పుకోడు. అప్పుడు సహజంగా మనం ఎవరైనా చేసేది ఏంటండి, ఈ జాబ్ మానేద్దాం అనమాట. ఎవరి కొరకు నాకు తెలియదు కదా, కూర్చొని చాలామంది ఈ వ్యాపారం మానేద్దాం, ఈ జాబ్ మానేద్దాం, ఇది విడిచిపెట్టేద్దాం అంటే ఉన్నది విడిచిపెట్టేసి వారిలో ఆ దైవ ఉద్దేశం నెరవేర్చబడడం కోసం మార్చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నెహెమ్యాలోంచి నేను చెప్పే పాఠం ఏంటంటే, నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుని ఉద్దేశం నెరవేరే వరకు నువ్వు కంగారు పడి నీవు ఉన్న స్థానాన్ని వదులుకోకు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే నీ ఉన్న స్థానాన్ని వదులుకోకు. చాలామంది అంటే ఒక మాట చెప్పాలంటే ఈ పోస్ట్ విడిచిపెట్టేస్తే పీస్ఫుల్గా ఉంటుందండి. అవ్వదండి. ఆమేన్. ఈ ఊరు విడిచిపెట్టేస్తాయా, నేను కొంచెం ప్రశాంతంగా, నాకు చాలా ఆశయాలు ఉన్నాయి, నాకు చాలా ఉద్దేశాలు ఉన్నాయి, అవి నెరవేర్చడానికి ఐ విల్ లీవ్ దిస్ ఫీల్డ్. నేను అంటాను, దేవుడు తన ఉద్దేశం నెరవేర్చడానికే నిన్న ఆ ఆఫీసులో పెట్టాడు, ఆ ఆఫీసులో పెట్టాడు, ఆ ఇంట్లో పెట్టాడు, ఆ ఊరిలో పెట్టాడు, ఆ గ్రామంలో పెట్టాడు, ఆ బంధువులతో నడిపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన ఉద్దేశమును నీ పక్షంగా నెరవేర్చుట కొరకే. ఒకటిగా చెప్పాలంటే ఈ జాబ్ కేవలం ఆయనకు ఒక వృత్తి మాత్రమే, అదొక ఆయనకు సర్వైవల్ కోసం ఇవ్వబడిందే తప్ప కప్పు బేరర్ కాదు ఆయనది. ఆయన యొక్క ప్రధానమైన ఉద్దేశం, ఆయన చేసే పని అది కాదు దేవుని ఉద్దేశం. కానీ దైవ ఉద్దేశం నెరవేర్చబడము కొరకు దేవుడు ఆ పోస్టులో పెట్టాడు. ఎవరికి వాళ్ళు చెప్పండి, మీరు ఏ పోస్టులో ఉన్నారో ఈ పోస్టు నేను వదలకూడదు. ఎవరు చెప్పట్లేదండి? నేను ఈ పోస్ట్ విడిచిపెట్టకూడదు, ఈ జాబ్ విడిచిపెట్టకూడదు. ఇది విడిచిపెట్టడానికైనా టైం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఆయనే నన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడు తప్ప చిన్న చిన్న సమస్యలకు విసిగిపోయి పలాయనవాదం వద్దు. ఆమేన్. సరే, ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు ఆయన అంటాడు, నీకు వ్యాధి లేదు కదా అని నిందిస్తాడు. నీకు జబ్బుందా? అలాగే అయిపోయి అంటే అంత గ్లూమీగా ఉన్నాడంటే ఏదో సీరియస్ సిక్ అయితేనేనండి. లోపలంతా ఏడుస్తున్నటువంటి నెహెమ్యా
కన్నీరు కారుస్తున్న నెహెమ్యా దేని కొరకైన వేదన? యెరూషలేములో ప్రాకారాలు కట్టబడాలి అని చెప్పి. ప్రభు ఈ మాట నాకు ఈ సాయంకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నాడు. కొంతమంది కొన్ని కార్యముల విషయంలో తిరిగి కట్టాలని కృంగిపోతూ ఏడుస్తున్న కొంతమంది ఇక్కడ ఉన్నారు. అమ్మా, ప్రభు చెప్తున్నాడు, నీవు కొన్ని కట్టడానికి పూనుకున్నావు, కొన్ని కట్టడానికి పూనుకున్నావు. ఏం కట్టాడు ఆయన? 52 రోజులు, 52 days. అమ్మ వినండి, 52 రోజులు, ఇంచుమించు 2.5 miles ఏదో అని అంటారు కదా యెరూషలేం పొడవు, లేకపోతే ఆ ప్రాకారం పొడవు, ఆయన కట్టిన ప్రాకారం పొడవు 2.5 ఇంచుమించుగా ఆ మైల్స్ పొడవు, 8 feet థిక్నెస్ ఉన్నటువంటి వాల్స్. ఇవన్నీ ఎన్ని రోజుల్లో కట్టేశాడు నెహెమ్యా? 52 రోజులు. లక్ష్యమేమో గోడ కట్టడం, ఉన్న జాబేమో గిన్నె అందించడం. ఏమైనా సింక్ అవుతుందా? ఎంతమందికి అర్థమవుతుందండి? కొంచెం అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి, లేకపోతే నేను ముందే చెప్పి మనం అందరం మాట్లాడుకుందాం వాక్యాన్ని. మరలా చెప్తున్నాను, లక్ష్యమేమో గోడ కట్టడం. ప్రస్తుతం ఉన్న పోస్ట్ ఏమో గోడ కట్టడానికి ఎన్ని ఇటుకలు కావాలని లెక్కలు కాదు ఇప్పుడు వేసుకోవడం. ప్రతి గిన్నెలో పాయసం సరిగా ఉందా లేదా, ఆ గిన్నెలో జ్యూస్ సరిగా ఉందా లేదా, ఈ గిన్నెలో డ్రై ఫ్రూట్స్ సరిగా ఉన్నాయా లేవా, రాజుగారు ఉదయం 1 hour బ్యాక్ తినడానికి ఇప్పుడు తినడానికి బ్యాలెన్స్డ్ ఫుడ్డా కాదా అని చూసుకోవాలి. కానీ ఈయనలో ఉన్నటువంటి ఆశ ఏంటండి? కొంచెం అందరూ వెనక మాట్లాడండి. ఆయన ఉన్న ఆశ ఏం చెప్పండి? ప్రాకారాలు కట్టుట. ఆయనకు దేవుడు నియమించిన ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ నెహెమ్యా, ద పర్పస్ ఫర్ గాడ్, ద గాడ్స్ పర్పస్ ఫర్ నెహెమ్యా ఏంటి? దేవుని కొరకు ఘనమైన కార్యం చేయడం. ప్రజెంట్ ఆయన ఉన్న పోస్ట్ ఏంటి? గిన్నె అందించడం. కానీ నెహెమ్యా ఈ పనిని విడిచిపెట్టలేదు. ఈ రాత్రి సభలో కూర్చున్న వారికి దేవుడు చెబుతున్న మాట, ప్రస్తుతము దేవుడు నిన్ను పెట్టిన పనిలో నమ్మకముగా ఉండు. అప్పటికే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని, ఒకటి నేను నెహెమ్యా సైకాలజీ ఆలోచించాను, విడిచిపెట్టేయాలి ఇంకా. లేకపోతే రెండోది ఏంటంటే, ఇదే ఛాన్స్ అని చెప్పి, ఇదే అవకాశం అని చెప్పి రాజుగారికి తన బాధ అంతా చెప్పాలి. ఆ రెండే చేయాలిగా. కానీ ఆయన ఏం చేశాడో తెలుసండి, 4వ వాక్యం. అప్పుడు రాజు, ఏమి కావాలని నీవు మనవి చేయుచున్నావు అని అడిగినప్పుడు, 4వ వాక్యం చూస్తున్నారండి, దయచేసి చూడండి, చదవండి ఒకసారి. వాట్ డూ యు వాంట్ నెహెమ్యా అని అడిగాడు. నీకేం కావాలని అడిగాడు. ఎస్. పాస్టర్ గారండి, ఇప్పుడు నీకేం కావాలని అడిగారండి రాజుగారు. వెంటనే ఆ ప్లేస్లో నేను కానీ మనం కానీ ఉంటే ఏం చేస్తామండి? అప్పుడే కదండి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకుని వచ్చాడు. అప్పుడే కదండి 7 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకుని వచ్చాడు. ప్రభా, నా ప్రార్థనకు విన్నందుకు స్తోత్రం, నేనేమీ అడగకుండానే రాజుగారు నన్ను అడుగుతున్నందుకు స్తోత్రం అని మన అప్లికేషన్ పెట్టేస్తాం కదా, అంతేనా? కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? అలా అడిగిన తరువాత 4వ వచనంలో లాస్ట్ వర్డ్, దయచేసి అందరూ చూడాలి. ఆ రాజు నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి. అంటే రాజు అడిగిన తరువాత కూడా నెహెమ్యా మరలా, ప్రభువా ఇప్పుడు చెప్పమంటారా వద్దా? ఆమేన్. సిస్టర్స్కి అర్థమవుతుందండి? చెప్పడానికి ఛాన్స్ వచ్చిందండి. అసలు ఇది మంచి ఛాన్స్. ఈయన అప్లికేషన్ పెట్టక్కర్లేకుండా రాజు అడుగుతున్నారు కాబట్టి గ్యారంటీకి ఎవరైనా సరే ఆ ఛాన్స్ ఉపయోగించుకోవాలి. కానీ నెహెమ్యా ఎటుంటో తెలుసా? ప్రభువా ఇప్పుడు చెప్పమంటావా వద్దని మరలా ప్రార్థన చేశాడంట. ఎంతమంది అలా ప్రార్థన చేసుకుని భర్తతో చెప్తున్నారండి? ఎంతమంది అలా ప్రార్థన చేసుకుని భార్యతో చెప్తున్నారండి? ఎంతమంది ప్రార్థన చేసుకుని బిడ్డలతో చెప్తున్నారండి? ఎంతమంది ప్రార్థన చేసుకుని మీ పై ఆఫీసర్తో చెప్తున్నారండి? అంటే నెహెమ్యా ఎటువంటి వాడు తెలుసా? ముందు ప్రార్థన చేశాడు, రాజుగారి దగ్గర అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసిన తరువాత, ఒక చరిత్ర ప్రకారం విన్నాను, 4 months మరలా వెయిట్ చేసి, ఇది మంచి టైమా, ఇప్పుడు చెప్పమంటారా ప్రభా, ఇప్పుడు చెప్పొద్దంటారా ప్రభా అని అగైన్ హీ వాస్ ఇన్ వెయిటింగ్. సహనముతో ప్రభు కొంతమందికి ఆ కృప ఈరోజు ఇవ్వాలని ప్రార్థన చేస్తాను. ఆమె నీ బిడ్డలతో ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పడానికైనా ఒక టైం కొరకు మరలా ప్రభువునే ప్రార్థన చేద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవేదైనా ఏదైనా అంటే వారే అడిగినప్పుడు కూడా అగైన్ యు వెయిట్ అండ్ ప్రే, మరలా ఆగి ప్రార్థన చేయి, ప్రభువా ఇప్పుడు చెప్పమంటావా వద్దంటావా అని. అలాగూ కానీ దేవుని అడిగి చెప్తే ఏం జరిగింది?
ఆయన వచ్చేటప్పుడట రాజుగారు ప్రాకారాలు కట్టడానికి వెళతానని ఏం చెప్తే 3 పర్మిషన్ ఇస్తాడు 8వ వాక్యం. 1 పట్టణ ప్రాకారం కట్టడానికి, 2 మందిరానికి సంబంధించిన కోటగుమ్మం కట్టడానికి, 3 నెహెమ్యా గారు అక్కడ ఉన్నప్పుడు ఉండేదానికి ఇంటికి కావలసినటువంటి ఫర్నిచర్, ఇంటికి కావలసినవన్నీ కూడా నెహెమ్యాకు గ్రాంట్ అయ్యాయి. ఒకసారి ఆగకుండా 2 నిమిషం దేవునికి స్తోత్రం చెప్తామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దైవజనులారా, దేవుని యొక్క బిడ్డలారా, మీ హృదయంలో ఒక ప్రత్యేకమైన ఆలోచన గత కొన్ని నెలలుగా దేవుడు మీలో పెడుతున్నారు. కొంత భారాన్ని దేవుడు పెడుతున్నారు. కొన్ని విషయాలు అంటే ఎవ్వరూ చెయ్యనటువంటిది మీ ద్వారా దేవుడు జరిగించడానికి, ఒక ప్రాంతమందు దేవుని కొరకు ఘనమైన సేవ చేయడానికి, ఒక ప్రాంతమందు అనేకులు ప్రభుత్వం నడిపించడానికి, మ్యూజిక్ స్కూల్స్ పెట్టడానికి, బైబిల్ స్కూల్స్ పెట్టడానికి, ఆర్ఫనేజెస్ పెట్టడానికి, లేకపోతే ఇలాంటి వసతులతో కూడిన ఒక మందిర నిర్మాణాన్ని చేయడానికి దేవుడు నీలో గత కొంతకాలంగా ఆలోచన పెడుతూ ఉంటే, నువ్వు ఉద్యోగానికి వెళుతున్నావు, నువ్వు ప్రసంగానికి వెళుతున్నావు, నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయినా నీ హృదయంలో మాత్రం ఒక వెలితిలాగా నా దేవునికి కార్యం నేను చెయ్యగలనా, ఎవ్వరికి చెప్పడానికి నువ్వు ఇష్టపడడం లేదు. ఎందుకంటే చెప్తే వారిని అంటారు, నువ్వు చేసింది చాలదా, మరొక ఫీల్డ్లోకి వెళతావా అని అంటున్నారు. బట్ నీలో దేవుడు ఆ ప్యాషన్ అత్యధికముగా నీలో నింపుతున్నాడు, మండింప చేస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నీ ఉపవాసం మానకో, ప్రార్థన మానకో, మానకో, కానీ నువ్వు ప్రస్తుతం చేస్తున్న పని కూడా మానకు. ఆమేన్. మరలా చెప్తాం, మరలా స్టేట్మెంట్, లెట్ మీ రిపీట్ ద స్టేట్మెంట్. ప్రార్థన మానకు. నీలో ఎవరికి లేని దర్శనం ఒకటి ఉంది సేవ కొరకు, ఎవరికి లేనిగా ఒక కార్యం, నీ సెక్యులర్ పని కొరకే దేశానికి ఉపయోగపడేటువంటి ఒక ఆలోచన దేవుడు నీకు ఇచ్చారు. అదే నీలో ఎక్కువ ఆసక్తిని, ఆనందాన్ని ఇస్తుంది. దాని ఊహే నీకు ఎక్సైట్మెంట్గా ఉంది, కానీ కదిలేలా ఏమీ లేదు. నీకు సెలవు ఒక్కరోజు కూడా ఇవ్వరు. ఎందుకంటే నెహెమ్యాకి ఎవరు ఇస్తారు సెలవు? నెహెమ్యా ఈజ్ ఇన్ వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్ జాబ్లో ఉన్నాడు కదా, కానీ అయినా దేవుడు ఆయనలో పెట్టుచున్న భారం. ఆమేన్. తగిన సమయమందు, చేతులెత్తి ఒక్కసారి నమ్ముదాం, శాంక్షన్ అవ్వబోతుంది. దేవుడు గ్రాంట్ చేయబోతున్నాడు. దేవుడు గ్రాంట్ చేసేటప్పుడు ఈయన అడిగింది ప్రాకారాలు కట్టుకోవాలి, పర్మిషన్ కావాలని. ప్రాకారాలు కట్టుకోవాలి, కొంచెం దారిలో మాకు పెద్దలతో గవర్నర్స్ దగ్గర మాకే ఇబ్బంది లేకుండా ఉండేదానికి వీసా ఇవ్వమని చెప్పి. కానీ రాజుగారి ద్వారా ఏం జరిగిందో తెలుసా? 1, ఆయనకున్న ఆశ అయిన ప్రాకారం కట్టడానికి పర్మిషన్ ప్లస్ ప్రొవిజన్. 2, ఈయన అడగలేదు, ఆల్రెడీ జెరుబ్బాబెలు కట్టేశారు, జెరుబ్బాబెలు ద్వారా కార్యం జరుగుతుంది. విడిచిపెట్టబడిన మందిరపు కోట గుమ్మం కట్టడానికి కూడా అడగకుండానే మరొక కార్యాన్ని దేవుడు నెహెమ్యాకు వనరులు ఏర్పాటు చేస్తాడు. 3 వాక్యం 8వ వాక్యం చెప్తుంది, నెహెమ్యా ఉండబోయే ఇంటికి కావలసిన హౌస్ ఫెసిలిటీస్ కూడా రాజుగారు శాంక్షన్ చేశారు. నమ్మిన వారు ఈ దినమందు, ఈ సంవత్సరంలో దేవుడు నీవు చేయబోతున్న ప్రాజెక్టుకి కావాల్సిన వనరులు ఇవ్వబడతాయి. మిగిలిన వారు చేపట్టగా అన్కంప్లీటెడ్గా ఉన్న వర్క్స్ నీ ద్వారా చేయడానికి కూడా నీకు పర్మిషన్ దేవుడు ఇస్తారు. 3, నీకే కొరత ఉండదు. గృహాన్ని దేవుడిస్తాడు, వాహనాలు దేవుడిస్తాడు, నీకు కావలసిన వాటిని దేవుడు నీకు దయచేస్తాడు. ఇక 2వ అధ్యాయానికి వెళ్ళిపోతే మనం చూస్తామండి, టోబియా సన్బలట్ తెలుసు కదా. టోబియా సన్బలట్ను బట్టి నేను దేవునికి స్తోత్రం చెప్తున్నానండి. మీరు ఎంతమంది చెప్పగలరు అంటారు? టోబియా సన్బలట్లు వ్యతిరేకులు, టోబియా సన్బలట్లు విరోధులు, టోబియా సన్బలట్లు దేవుని కార్యం చేపట్టడానికి వారికి ఎక్కడ బాధ అయింది తెలుసా? దేవుని ప్రజలకు క్షేమము కలిగించేవాడు వచ్చాడని, దేవుని ప్రజలకు క్షేమం వచ్చాడు విన్నప్పుడు వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయారట. మనం చేస్తున్న పని కొరకు డిస్టర్బ్ అయిపోయిన టోబియా సన్బలట్ కొరకు ఎంతమంది స్తోత్రం చెప్పగలరు? నేనైతే ఈరోజు ఈ వాక్యం చదువుకున్నప్పుడు, ప్రభా నా కొరకు నాకు విరోధంగా లేచిన టోబియా సన్బలట్ కొరకు స్తోత్రం అని చెప్పాను నేను. సరే, మీరు కూడా చెప్తారు, కొంచెం విందాం. ఆ టోబియా సన్బలట్లు ఉంటేనే
మనకు దేవుడిచ్చినటువంటి మనపక్షంగా ఉన్న దేవుని ఉద్దేశాన్ని సరిగా మనము చేయడానికి జాగ్రత్త పడతాం. ఇదంతా కూడా గాడ్ ఈస్ టేకింగ్ యూ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. నీ జీవితమును గూర్చి దేవుని ఉద్దేశము నెరవేర్చబడ్డానికి కొంతమంది విరోధులు లేస్తారు. వాళ్ళు ఎంత లేచారు తెలుసా? ఎటువంటి విరోధులు తెలుసండి? ఎగతాళి చేశారంట, కోపగించుకున్నారంట. ఒకటి రెండు కాదండి. నెహెమ్యా పుస్తకం చదివితే నాకు భలే వాళ్ళ సైకాలజీ కూడా చదివానండి నేను. నాకు భలే ఆశ్చర్యమైంది. వాళ్ళు కోపగించుకున్నారు, రౌద్రమయ్యారు, ఎగతాళి చేశారు. వారి పని వారు చేస్తారు. వారు పని వారు చేశారు కాబట్టి చేస్తున్నప్పుడు నెహెమ్యా రెస్పాన్సే మనకు కావాలి. ఉద్దేశం నెరవేర్చబడుతున్న వ్యక్తి యొక్క సూత్రం మనకు కావాలి. నెహెమ్యా ఏం చేశాడు తెలుసండి? అసలు వారికి ఏ జవాబు చెప్పలేదు. ఆమె ఒక్కసారి చెప్తాడు. మొత్తం బుక్ అంతట్లో ఎక్కడ నెహెమ్యా విరోధులను పట్టించుకున్నట్టు లేదు. ఆమేన్, ఆమేన్. నీ విరోధులను మనం అంటాం కదా, యూ డిజర్వ్ నో రిప్లై అంటారు, తెలుసు కదండి. యూ డిజర్వ్ నో రిప్లై అంటే నేను అలాగ అంటున్నా కానీ ఆయన ఏం మాట్లాడలేదండి. యూ డిజర్వ్ నో రిప్లై అనమాట మన మైండ్ చెప్తుంది. ఆమేన్. నీవు చేయబోతున్న కార్యం కొరకు టోబియా అన్నట్లు 4 అధ్యాయాల్లో 4 అధ్యాయం అయితే మరీ దారుణం. ఎగతాళి చేశారు. కుక్క నక్క ఎగిరితే పడిపోద్ది అన్నారు. వీళ్ళ పని అవుతుందా అన్నారు. ఏది అక్కడ పెడుతుంటేనే ఇబ్బందిగా, సభలు పెడుతున్నప్పుడు ప్రతి చాలా కష్టమైపోతుంది. ఎక్కడో ఫంక్షన్ హాల్ కొత్త అడ్రస్ అని అన్నారు టోబియా సనబలట్లు. మనం సైలెంట్గా ఉన్నాం. పని 52 రోజుల్లో పూర్తయిపోవడమే కావాలి మనకి. దేవుడు మనకిచ్చిన అసైన్మెంట్ పూర్తయిపోవడమే కావాలి మనకి. టోబియా సనబలట్లు ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాం. నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? నెహెమ్యా 2వ అధ్యాయం తప్పక ప్లీజ్ రీడ్ దిస్ బుక్. ఆ అధ్యాయంలో ఉంటుంది. నెహెమ్యా ఎవ్వరితోనూ తాను ఏమి చేయబోతున్నాడో చెప్పలేదండి. ఈ జ్ఞానం కావాలి. దేవుని ఉద్దేశాలు నీ పక్షంగా నెరవేరాలంటే ఎవరితో ఎంతవరకు చెప్పాలో, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే చెప్పడం రావాలండి. ఆయన ఎవరికి చెప్పకుండా వెళ్ళాడట. ఎవరికి చెప్పకుండా వెళ్ళి నైట్ సర్వే చేసి 2వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. అలాగని ఎవరితోటి మాట్లాడుకుంటే మరి మనతో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? మమ్మల్ని తీసుకెళ్ళారు, మాకు ఏం చెప్పలేదండి. మమ్మల్ని తీసుకెళ్ళారు, మాకు ఏం చెప్పలేదండి. రాత్రంతా ఈయన తిరిగారట, రాత్రంతా ఈయన పడుకోలేదంట, మాకేం చెప్పట్లేదు అని అంటారు కదండి. మీరు 2వ అధ్యాయం 18 వాక్యం అనుకుంటా. ఆయన అందరినీ పిలిచి అన్నాడు, ఇదిగో నాకు సహాయము చేయుచున్న అయ్యగారు, థ్యాంక్ యూ అయ్యగారు, చదవండి అన్నమాట. నాకు సహాయము చేయుచున్న దేవుని కరుణా హస్తమును గూర్చియు మాటలు గూర్చియు. అంతే. వాళ్ళకి ఏం చెప్తున్నాడు? దేవుని కరుణా హస్తం గురించి చెప్తున్నాడు. కానీ నైట్ అంతా కష్టపడి సర్వే చేసిన దాన్ని వాళ్ళకి చెప్పట్లేదు. ప్రభు మాతో మాట్లాడాలన్న వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? కొన్నిసార్లు కొన్ని విషయాలు నువ్వు చెప్పకూడదు. ముఖ్యంగా నీ ప్రయాస చెప్పకూడదు. ఆ దేవుని ఉద్దేశం నీళ్ళు నెరవేరాలంటే ఏమో ప్రభు ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తే ఇక్కడ కూర్చున్న వారు కొంతమంది బిగ్ ప్రాజెక్ట్స్ ప్లానర్స్ ఉన్నారండి. ప్రభు నాకు ఈ విషయం స్పష్టంగా చెప్తున్నారు. బిగ్ ప్రాజెక్ట్స్ ప్లానర్స్ ఉన్నారు. ఆ బిగ్ ప్రాజెక్ట్స్ కూడా అంటే ఎవరితోనో చెప్తే కూడా ఎంకరేజ్ చేయబడని పరిస్థితిలో ఉన్నారు. ఇదిగో వారి కొరకే ఈ చివరి మాటలు ప్రభు చెప్తున్నాడు. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, ఆ ప్లానింగు, బ్లూ ప్రింట్ అందరికీ షేర్ చేయకండి. హలో, అర్థమైందండి. మనం కట్టబోయే ప్లాను, మనం కొనబోతున్న సిస్టమ్, మనం కొనబోతున్నవన్నీ ఎవరికి షేర్ చేయకూడదు. ఆయన షేర్ చేయలేదు. ఆయన పోనీ అలాగని మాట్లాడకుండా ఉన్నాడా? అందరినీ పిలిచి అంటాడు, నా దేవుడు ఎంత సహాయం చేశాడో తెలుసా, నా దేవుడు ఎంత కృప చూపాడో తెలుసా, సెలవు దొరికింది దేవుని కృప వల్ల అన్నాడు. హల్లెలూయా. రాజుగారు నాకు పర్మిషన్ కూడా గ్రేట్, థ్యాంక్ యూ జీసస్ అంటే వాళ్ళు కూడా హల్లెలూయా అన్నారు. కానీ రాత్రి అంతా తిరిగేది ఏంటి తెలుసా? విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఏ బిగ్ ప్రాజెక్ట్. ఆమేన్. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయిందండి, ఇప్పటికీ చాలా టైం అయిపోయిందండి, నేను చాలా వెరీ సూన్ పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాను అనే మనసులో ఉన్న వారి కొరకే ప్రభు మాట్లాడుతున్నాడు. ప్లీజ్ డోంట్ షేర్ యువర్ ప్లాన్ టు ఎవ్రీబడి.
అందరికీ చెప్పేయొద్దు. నీవు వ్యక్తిగతంగా కొన్నిసార్లు దైవిక ఉద్దేశపు నెరవేర్పులో ఉండేవారండి అందరిలో ఉంటూ ఐసోలేటెడ్గా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయండి. నీ చుట్టూ 100 మంది ఉంటారు, కానీ నీ దర్శనము నీవు తప్ప, నీవు దేవుడు నీకు ఇచ్చిన కళ తప్ప, నీవు దేవుడు నీకు ఇచ్చిన దర్శనం తప్ప ఇక మరొకరితో ఎవరితో చెప్పినా కానీ ఆ దర్శనంలో నిన్ను ఓడించేవారు ఎక్కువైపోతారు. కాబట్టి ప్లీజ్ డోంట్ షేర్. అందరితో అన్నీ చెప్పొద్దు. అర్థమైందండి పాస్టర్ గారండి, అన్నీ చెప్పదు. కానీ అలాగని ఏం చెప్పకపోతావు. నువ్వు మాట్లాడితే దేవుని హస్తం గురించి మాట్లాడు, దేవుని ప్రేమ గురించి మాట్లాడు, దేవుని కార్యాల గురించి మాట్లాడు. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నానండి. అసలు ఈ నెహెమ్యా పుస్తకం అంతా చదివితే ఎన్ని ప్రాముఖ్యమైన సత్యాలు తెలుసా? నేను చెప్పే ఒకే ఒక మాట ఈరోజు ఏంటంటే, నీ పక్షంగా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ పనిని మరొకరు ఎవ్వరి ద్వారా జరగదు, నీ ద్వారానే జరుగుతుంది. అయితే ఆ పని నీ ద్వారా జరుగుతుంది, కానీ దేవుడు ఇప్పుడు దానికి ఏమాత్రం కూడా అంటే మనం అనుకున్న పని వేరు, జరిగేది వేరు అనే పొజిషన్లో దేవుడు పెడతాడు. ఆమేన్. కానీ ఆ పొజిషన్ కూడా ఎటువంటి పొజిషన్ అంటే, దేవుని ఉద్దేశం నీ ద్వారా జరగడానికి దేవుడు మార్గము సరళము చేసే ఉద్యోగమే అది, వ్యాపారమే అది. నేను నమ్ముతున్నాను, ఇందిరా కాలనీ నుంచి ఇక్కడికి రావడం దేవుని ఉద్దేశం. ఆమేన్, ఆమేన్. పాస్టర్ గారండి, లాస్ట్ ఇయర్ మీ చర్చిలో వచ్చిన క్రైసిస్ దేవుని ప్రణాళిక అందులో ఉంది. కొందరు టోబియా సనబలట్లు మీకు విరోధంగా వచ్చారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. అందరూ చెబుతాం అన్నమాట, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అలాగున నెహెమ్యా పుస్తకంలో 6వ అధ్యాయం 15వ వాక్యంలో, ఎస్ సార్, 52 దినములకు. ఆమె మరొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను బ్రదర్. మీకు 5 కోట్ల రూపాయల ప్రాజెక్టు మీ డ్రీమ్ అవుట్ ఉంది, కొంతమందికి ఉంది. అసలు ఎందుకు కూడా పైకి చెప్పలేకపోతారంటే, అసలు 5 కోట్ల, ఇప్పుడు నీకు 5,000 ఇప్పుడు నీ జేబులో లేవు. 5 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని నీ భార్య అంటది కాబట్టి, నీ భర్త అంటారు కాబట్టి, లేకపోతే నీ బిడ్డలు అంటారు కాబట్టి నువ్వు చెప్పడానికి నువ్వు సాహసించట్లేదు. కానీ నేను అంటున్నాను, నీవు ఆ దైవ ఉద్దేశపు నెరవేర్పు కొరకు ఏడ్చి కన్నీరు కార్చి రోదనము చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ నలిగిపోతూ ఉన్నావే, దేవుడు నీకు మార్గం సరళం చేస్తాడు, ప్రొవిజన్ దేవుడు ఇస్తాడు. ఆ ప్రొవిజన్ 3వ అధ్యాయం అంతా చదివితేనండి, 3rd చాప్టర్ చాలా చదివరుగా వేగంగా. ఎవరెవరు హెల్ప్ చేసేస్తున్నారండి? అయ్యగారు డానియల్ పాస్టర్ గారు కదా, ప్రధాన యాజకుడిని ఎలియాషీబు వచ్చాడు ముందుకి, ఆయన కొంత హెల్ప్ చేశాడు. ఎరికో పట్టణస్తులు వచ్చారు, వారు కొంత హెల్ప్ చేశారు. కొంచెం ముందుకు వెళ్ళిపోతే 5వ వాక్యం చూస్తే, వారు నానుకుని తెకోనీలు బాగు చేసిరి. అయితే జనుల అధికారులు ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలనుకున్న వారందరూ వినండి, ఆఫీసర్లు సహకరించరు. ఆమేన్. ఆఫీసర్లు సహకరించలేదట. కానీ దేవుడు 8వ వాక్యం, ఎస్, విశ్వాసంతో నమ్ముతూ ఒకసారి స్తోత్రం చెప్తారండి. నీవు తలపెట్టిన ఆ కార్యపు నెరవేర్పుకు దేవుడు కొంతమంది బంగారు పని చేసేవారు మీకు సహకారులుగా దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. అందరూ ఒకసారి చేతుల దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇది లైవ్ వెళుతుంది, అయినా ఆత్మలో ఒక మాట విందాము. గత కొన్ని దినాలుగా మన దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల మధ్య అంత స్వల్ప వ్యవధిలో అంత కార్యాలు వారు చేసేదానికైనా ఒక ఛానల్ ఏంటంటే, ఇదిగో బంగారు పనివారు వాళ్ళ డబ్బు అంతా అక్కడ కొమ్మరించేస్తున్నారు. కాబట్టి దైవజనులు ఒకసారి చేతులెత్తి విశ్వాసంతో
మీరు ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నారో ఆ ప్రాంతములో ఈ బంగారపు పనివారు యేసును నమ్మాలి. ఆమేన్, 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 ఆమేన్. చేతులతో ఒకసారి స్తుతిస్తూ నమ్ముదామండి. ప్రభువు ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ కడవరి కాలంలో దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. ఏ పాస్టర్ గారి కొరకు నాకు తెలియదు, కానీ దేవుడు మీ కొరకు ఒక బంగారపు పనివారిని, వారు మీ పనిలో సహకారులుగా దేవుడు తీసుకుని రాబోతూ ఉన్నాడు. బంగారపు పనివారు వస్తున్నారట. 8వ వాక్యం 3rd లైన్, అతని ఆనుకొని ఎవరైనా పాస్టర్ గారు డాక్టర్స్. ఆమేన్. ఎవరికి హెల్ప్ చేయడాకండి? ఏ కప్పు బేరర్. మనం అనుకుంటామండి, నాకు చాలా పెద్ద ప్లాన్ ఉంది అయ్యగారు, కానీ నేను ఢిల్లీలో ఉండుంటేనా, ఢిల్లీలో ఉంటే అసలు నేను పార్లమెంటు మొత్తం అక్కడ బ్యాప్టిస్ట్ ట్యాంక్ కట్టిద్దునండి. అంటే నాకు అంత భారం ఉందండి, అంత ప్లాన్స్ ఉన్నాయండి. నేను ఆ పొజిషన్లో ఉండుంటేనా, ఆ ప్రివిలేజెస్ నాకు ఉండుంటేనా, ఇఫ్ ఐఎమ్ బోర్న్ ఇన్ ఏ సచ్ ఏ ఫ్యామిలీ, ఈయన ఎక్కడున్నాడు? కప్ బేరర్. కానీ భారం ఏంటి? ప్రాకారాలు కట్టాలన్న భారం. నీవు ఏ స్థానములో ఉన్నా ఆ దేవుడు నీలో జ్వలింప చేస్తున్న భారం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే డాక్టర్స్ నీ వెంబడి వస్తారు, గోల్డ్ స్మిత్స్ ని వెంబడి వస్తారు, వాణిజ్యవేత్తలని వెంబడి వస్తారు, పారిశ్రామికవేత్తలని వెంబడి వస్తారు. పని పేరేమో నెహెమ్యాది, సహకారులేమో ఇలాంటి ఏబుల్ పీపుల్, సమర్థులైన వారిని దేవుడు నెహెమ్యాకు సహకారులుగా ఇచ్చాడు. యేసయ్య నామములో ఈ సభల చివరి రాత్రి టైంలో కూర్చున్న దైవ జనాంగమా, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, దేవుడు ఏర్పరిచిన ఉద్దేశపు నెరవేర్పు కొరకు ఘనులైన వారిని, సమర్థులైన వారిని, డాక్టర్స్ అయిన వారిని, బంగారపు పని చేయవారిని దేవుడు నీకు సహకారులుగా లేపబోచున్నాడు. ఎంతమంది కలిసి వచ్చేసారట? ఎంతమంది నమ్ముతున్నారండి? ఎ స్మాల్ మ్యాన్ బట్ హ్యావింగ్ ఏ బిగ్ ప్రాజెక్ట్. దేవుడు నీ ద్వారా చేస్తాడు. నెహెమ్యాకే పాత నిబంధనలో 52 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేయడానికి కృప చూపిన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన ప్రభు అయిన యేసు ఈ రాత్రి నీతో ఈ మాట, నాతో ఈ మాట జ్ఞాపకం చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాగల 52 రోజుల్లో ఆయన వాక్యం నందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నీ కొరకైన ప్రాజెక్టును దేవుడు, నీ కొరకు ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశాన్ని దేవుడు ఘనమైన రీతిలో, హల్లెలూయా. నెహెమ్యా పుస్తకంలో బహుగా ఆసక్తి, నాకు సంతోషం అనిపించే ఒక మాట ఏంటంటే, విరోధులైన టోబియా సన్బలట్లు వర్క్ కంప్లీట్ అయిపోయాక రాయబారాలు పంపుతారు, మేము కూడా వస్తాం, మేము కూడా వస్తాం. అప్పుడు అన్నాడు ఆయన, మీరు రావద్దు. ఆమేన్. విరోధులతో ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడే టైం ఒకటి వస్తుందండి, అప్పటి వరకు ఏం మాట్లాడకండి. ఆఫ్టర్ యూ గెట్ సక్సెస్, నువ్వు విజయాన్ని పొందిన తరువాత నువ్వు వారికి నో చెప్పే ఒక టైం దేవుడు ఇవ్వబోతున్నాడు. నేను ముగిస్తున్నాను. నీ పక్షంగా దేవునికి ఏముందండి? ఒక ఉద్దేశం. కానీ మనం ఇప్పుడు పోస్ట్ ఏంటి, అసలు దానికి దీనికి ఏమాత్రం సింక్ అవ్వని ఒక పోస్ట్లో ఉన్నాం. కానీ ఆ ఉద్దేశం నీలో దేవుడు ఆల్రెడీ బర్న్ చేస్తున్నాడు. ఆ ఉద్దేశం నీలో ఆల్రెడీ దైవ ఉద్దేశం రగులుతోంది. ఆమేన్, 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 ఆమేన్. కొన్ని రాష్ట్రాలకు మిషనరీగా వెళ్ళేలాగా దేవుడిని చేయబోతున్నాడు. కొన్ని దేశాలకు మిషనరీగా వెళ్ళేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ద్వారా కొన్ని గొప్ప కార్యాలు, అంటే ఎవ్వరికీ లేని ఒక తలంపులు నీకు వస్తున్నాయి. జస్ట్ నీకు అది మరొకసారి జ్ఞాపకం చేయడానికే అల్పుడిన నన్ను ఈ రాత్రి ప్రభు నిలబెట్టి నీకు మరొకసారి రిమైండ్ చేస్తున్నాడు అంతే. 4 years బ్యాక్ నీ కాళ్ళు వచ్చింది. ఆ ప్రాంతంలోనే నిన్ను ఘనముగా హెచ్చించడానికి దేవునికి ఉద్దేశం ఉంది, జరుగుతుంది. కానీ ఏం చేద్దాం చెప్పండి? ఉపవాసం చేద్దాం, ప్రార్థన మానొద్దు. కానీ అలాగని చెప్పి నా ప్రాజెక్ట్ ఇదని ఎవరికీ చెప్పొద్దు. చివరికి మనకు పర్మిషన్ ఇచ్చే వాళ్ళు అడిగినప్పుడు కూడా అప్పుడు కూడా ఆయన అడుగుదాం, ప్రభువా ఇప్పుడు చెప్పమంటావా, ఇప్పుడా రేపా అని అడుగుదాం. ఆమేన్. ఎప్పుడు చెప్పమంటే అప్పుడు చెబుదాం. ఆ రైట్ టైం కానీ మనం పొందుకోగలిగితే తప్పకుండా మన ద్వారా
దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. అందరూ లేచి నిలబడదామా? ఒక్క 3 నిమిషాలండి. ప్రభువా, నన్ను కూర్చుని నీ ఉద్దేశం నాకు బయలుపరచు. ఎవరికి వారే, ఇది సైలెంట్గా. యవనస్తుడా, నీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్తే అందరూ నవ్వేటువంటి ఒక ప్రాజెక్ట్ నీ దగ్గర ఉంది. దేవుడిస్తున్నారు అది. నీవు ఒక్కొక్కరికి 30,000 రూపాయలు జీతాలు ఇచ్చే ప్రాజెక్టును గురించి ఆశ కలిగి ఉన్నావు. దేవుడు అది చేస్తాడు. దేవుని పని కొరకు ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా, మందిరం కట్టడానికి జెరుబ్బాబెలు, ధర్మశాస్త్రపు చదివించి నడిపించడానికి ఎజ్రాను దేవుడు ఎలా ఎన్నుకున్నాడో, దేవుడి కడవరి కాలంలో 2వ రాకడ సమయంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క కెపాసిటీలో తన మహిమ కొరకు దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఒకసారి 2 చేతులు పైకెత్తి మీకు అర్థమైన వాక్యం యేసయ్యతో మాట్లాడు. లేదా ప్రభా, నా కుమారుడు ద్వారా కార్యం జరిగించండి అయ్యా, నా కుమార్తె ద్వారా కార్యం జరిగించండి అయ్యా. ప్రభు చేస్తాడు. కొంచెం ఎలుగెత్తి ప్రార్థిద్దామా? ఎలాగూ ఈ సమయం వరకు ఉన్నాం కదా, ఇంకా కొంచెం స్వరమెత్తి ప్రార్థిద్దామా? ప్రభా, ఆ ఉద్దేశం కొరకు నాకు అర్థమయ్యేటట్లు చెయ్యండి ప్రభా. అయ్యా, ఎంతవరకు చేసింది కాదండి, ఇంకా పెద్ద ప్రాజెక్ట్ నీ ద్వారా దేవుడు చేయించబోతున్నాడు. ఇంకా ఇలాగెత్తి ప్రార్థన చేద్దాం, స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. యాభై 2 రోజుల్లో ఆయనకి కంప్లీట్ అయింది. నీకెందుకు అవుతుంది? నీకు కంప్లీట్ అవుతుందండి. ప్రభు చేస్తాడు. ప్రభువు చేస్తాడండి. వెనుకున్న దైవజనులు కూడా దయచేసి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాకడతి సమీపంగా ఉందయ్యా, నీ రాకడతి సమీపంగా ఉంది తండ్రి. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన దర్శనం, నువ్వు నాకు ఇచ్చిన భారం, అదిగో ఒక చిన్న బిడ్డ యాంగిచో గారికి సువార్త చెప్పాలన్న భారాన్ని ఆ బిడ్డ దాన్ని నెరవేర్చింది కాబట్టే కదా అన్ని లక్షల మందికి ప్రభు దగ్గర నడిపించిన సంఘ కాపరిని ప్రభులకు నడిపించిన చిన్న బిడ్డగా మారింది కదండి. ఆ నయమాను నడిపించడానికి స్లేవ్ గర్ల్ ఇజ్రాయేల్ చిన్నది ఆ రోజు చెప్పి ఉండకపోతే ఆమె అక్కడికి వెళ్ళింది ఎందుకో తెలుసా? నాట్ ఫర్ ద సర్వైవల్, ఏదో ఒక పోషణ కొరకు కాదు, బానిసగా నెట్టబడ్డం కాదు. అక్కడ ఆమె ఉన్నది నయమానును నడిపించడానికే. బ్రదర్, నీవు ఇప్పుడు ఆ ఆఫీస్లో ఉన్నది, బ్రదర్ నీవు ఇప్పుడు ఆ కాలేజీలో చదివేది, అమ్మా నీవు ఇప్పుడు ఆ ఉద్యోగం చేసేది, ఇప్పుడు నువ్వు ఆ వ్యాపారం చేసేది, గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. తన మహిమ కొరకు నీ ద్వారా ఒక గొప్ప కార్యం జరగాలంటే నీవు ఈ యొక్క పరిస్థితుల గుండా నీవు వెళ్ళాలి. ప్రార్థన చేసు, ప్రభుని అడుగుదామండి, ప్రభువా. ఒక చిన్న బిడ్డ యాంగిచోక నడిపించింది, ఒక చిన్న అమ్మాయి నయమాను ప్రభు దగ్గర నడిపించింది. త్రోసివేయబడిన గ్రామం, వెలివేయబడిన గ్రామం, ఎవరు వెళ్ళడానికి ఇష్టపడని గ్రామం, అక్కడికి వెళ్ళి సేవ చేసిన పిలుపు అనే ఒక డీకన్ ఆయన, బల్లల దగ్గర పరిచర్య చేసేవాడు ఆయన, ప్లేట్స్ కడిగేవాడు ఆయన, భోజనాలు వడ్డించేవాడు ఆయన. కానీ ఎందుకో ఆయనకు ఒక భారం, ఒక ప్యాషన్, నేను నా ప్రభు వెళ్ళిన సమరయ గ్రామం వెళతాను. అక్కడికి వెళ్ళాడు. ఆయనలో జ్వలించిన ఆ ప్యాషన్ అపోస్తుల ద్వారా జరగని కార్యం, ఆర్థిక శాఖ మంత్రికి బాప్తిసం ఇచ్చే కృప పిలుపుకు దక్కలేదా?
దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీలో ఆల్రెడీ ఇప్పటికే నీ హృదయంలో ఒక భారాన్ని దేవుడు పెడుతున్నాడు, నీ ఆత్మలో ఒక భారాన్ని దేవుడు పెడుతున్నాడు. ట్రావెల్ చేయడానికి దేవుడు నీకు ఇచ్చిన భారం, అది దేవుడు నీకు ఇచ్చిన భారం. మీరు ప్రయాణం చేస్తూ వచ్చిన మార్గంలో ఎందరో ప్రభు యొద్దకు ఆకర్షించబడుతున్నారు. ఈ కాలమందు దేవుడు నీ ద్వారా ఎన్నో కట్టించాలని ఆశపడుతున్నాడు. You are going to be a builder, to rebuild, పునర్నిర్మాణము చేయడానికి, శిథిలమైపోయిన వాటిని తిరిగి కట్టడానికి. కొందరైన రాత్రి మీరు పురుకొలుపుతున్నకు స్తోత్రమయ్యా, ప్రేరేపిస్తున్నందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నే పిండముగా తల్లి గర్భములో ఉండగా నన్ను చూసినావు, నీకు కలిగిన తలంపులన్నీ మరుగై నీకుండలేదు. మా బ్రతుకంతా నీ గ్రంథములో ముద్రించబడెను దేవా, మా బ్రతుకంతా నీ గ్రంథములో ముద్రించబడెను దేవా. నీ తలంపులు మాకెంతో ప్రియములైనవి ప్రభువా, నీ తలంపులు మాకెంతో ప్రియములైనవి ప్రభువా. నీ పిండముగా తల్లి గర్భములో ఉండగా నన్ను చూసినావు, నాకు కలిగిన తలంపులన్నీ మరుగై నీకుండలేదు.